హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1/2021 గాను ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇందులో ఏ ట్రేడ్స్ అయితే అడిగారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 45 రోజుల వరకు మీరు ఇది అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మిగతా డేట్స్ కోసం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా అప్లై చేయాలన్నది పూర్తి వీడియో చూడండి. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించిన ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైన ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయినా మీకు వెంటనే తెలుసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ నుంచి ఒక యాప్ అనేది కూడా పెట్టడం జరిగింది, ఐఆర్యూ క్లాసెస్ అని చెప్పేసి. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్యూ క్లాసెస్ అని చెప్పేసి మన లోగోతో యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మన ఛానల్కి 100K ఫాలోవర్స్ అంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన కారణంగా మన ఐటీఐ క్లాసెస్ ఫిట్టర్ ఎలక్ట్రికల్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా అన్నింటి మీద కూడా 15% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మీరు అందరూ పర్చేజ్ చేస్తే ఈ రోజే పర్చేజ్ చేయండి. ఈ రోజుతో లాస్ట్ అనమాట మనకి ఆఫర్కి. ఇక మనం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే డ్రాఫ్ట్స్మెన్ అనేది టోటల్గా 43 వేకెన్సీలు ఉన్నాయి. ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ 19, SC 6, ST 3, OBC 11, ఎకనామికల్ వెల్ఫేర్ సెక్షన్ 4 అనమాట. ఇక రేడియో మెకానిక్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్లో 3 ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. OBC 1 అనమాట. టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి మల్టీ స్కిల్డ్ వర్కర్ మ్యాథ్స్ ఏదైతే ఉందో ఇది ఐటీఐ చేసిన వాళ్ళకి 100 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మల్టీ స్కిల్డ్ వర్కర్ డ్రైవర్ ఇంజిన్ స్టాటిస్టిక్ ఏదైతే ఉందో ఇది 150 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, వీటన్నింటికి ఐటీఐతో పాటు ఇంతకుముందు మీరు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఎక్స్ సర్వీస్ మెన్స్ గా ఉన్నట్లయితే వీటికి సంబంధించిన డిపార్ట్మెంట్లో మీ దగ్గర సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే మీరందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. ఆఫ్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇది పేపర్ అనేది 75 GSM బాండ్ పేపర్ అయి ఉండాలి. అంటే A4 సైజ్ పేపర్లో చాలా థిక్నెస్ ఉన్న పేపర్ అనమాట. మీరు ఒక మంచి క్వాలిటీ పేపర్ మీద ఇది ప్రింట్ చేయించుకొని, లేకపోతే నేను అప్లికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాన్ని ప్రింట్ చేయించుకొని అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక వేకెన్సీ విషయానికి వచ్చినట్లయితే డ్రాఫ్ట్స్మెన్ సివిల్కి లెవెల్ 5 ఉంటుంది. 29,200 నుంచి 92,300 వరకు బేసిక్ పే ఉంటుంది. ఇది 7th పే కమిషన్ ప్రకారం. ఏజ్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట. 27 సంవత్సరాల కన్నా మీ వయసు అనేది ఎక్కువగా ఉన్నట్లయితే SC ST 5 years, OBC 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి సంబంధించిన విభాగాల్లో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీళ్ళు అడిగిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే మనకి 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ కంప్లీట్ చేస్తే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్లో ఐటీఐ కంప్లీట్ చేస్తే మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక రేడియో మెకానిక్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఐటీఐలో రేడియో మెకానిక్ చేసినట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ఐటీఐలో ల్యాబొరేటరీ అసిస్టెంట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక మల్టీ స్కిల్డ్ వర్కర్ మ్యాథ్స్ ఏదైతే ఐటీఐలో మీరు మ్యాథ్స్ అండ్ ట్రేడ్ ఏదైతే ఉందో అది కనుక మీరు కంప్లీట్ చేస్తే ఎటువంటి అప్రెంటిస్షిప్ కూడా అవసరం లేదు. మీరు NCVT నుంచి చేసినా SCVT నుంచి చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మల్టీ స్కిల్డ్ వర్కర్ డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్ అనేది మీకు ఏంటంటే ఐటీఐలో మెకానిక్ మోటార్ వెహికల్ కానీ లేకపోతే ట్రాక్టర్ మెకానిక్ కానీ మీరు చేసి ఉన్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ అనేది SC ST 5 years, OBC 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్, సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి సంబంధించిన విభాగాల్లో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. ఇక మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కేవలం అబ్బాయిలు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అమ్మాయిలు ఎటువంటిది ఈ నోటిఫికేషన్ అనేది నాట్ ఎలిజిబుల్. ఇక ఇండియాకి సంబంధించిన అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మనకి ఇది సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అలాగే ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది, అంటే ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, అలాగే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ క్వాలిఫై అయిన వాళ్ళని సెలెక్ట్ చేసి మెడికల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ అనేది ఏ అడ్రస్కి పంపించాలంటే ఆల్ అప్లికేషన్స్ క్వైటింగ్ టు అడ్వర్టైజ్మెంట్ నెంబర్, డేట్ అండ్ ద పోస్ట్ ఆఫ్ అప్లైడ్ షుల్ బి సబ్మిటెడ్ టు. అంటే సబ్మిట్ అనేది మీరు అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసి కవర్లో పెట్టిన తర్వాత ఏ నెంబర్కి అంటే ఏ అడ్రస్కి వెళ్ళాలని ఉంటుంది కదా, ఈ అడ్రస్ రాయాలి. కమాండెంట్ GREF సెంటర్, డిహి క్యాంప్, పూణే 411015 త్రూ రిజిస్టర్డ్ పోస్ట్. అంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు పంపించాలన్నమాట. అలాంగ్ విత్ అక్నాలజ్మెంట్తో పాటు మీరు రిజిస్టర్డ్ చేయాలన్నమాట. అలా అయితేనే మీరు ఈ పోస్ట్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్కి చాలా నోటిఫికేషన్స్కి మనం 10th క్లాస్ పెడుతుంటాం అనమాట. అంటే 10th క్లాస్నే డేట్ ఆఫ్ బర్త్ కింద చాలా మనకి ఇండస్ట్రీస్ అని చాలా గవర్నమెంట్ నోటిఫికేషన్లో యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది 10th క్లాస్ సర్టిఫికేట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా డేట్ ఆఫ్ బర్త్ కింద కాలిక్యులేట్ చేయము. ఖచ్చితంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మాత్రం చేయించుకొని తీరాలని చెప్తుంది అనమాట. ఇక ఏదైతే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది
టైప్ చేసినా సరిపోతుంది, లేకపోతే ప్రింట్అవుట్ తీయించినా సరిపోతుంది. మీరు ప్రింట్అవుట్ తీయించడానికి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అంటే పీడిఎఫ్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా కింద ఉంటుంది. కింద ఎన్ని పేపర్లు అయితే ఉన్నాయో అన్ని పేపర్లో 75 GSM పేపర్ అనమాట. అంటే మనకి పేపర్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క థిక్నెస్ ఉంటుందన్నమాట. ఆ థిక్నెస్కి ఇది A4 సైజు బాండ్ 75 GSM పేపర్ అనమాట. మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసేటప్పుడు సార్ మాకు బాండ్ పేపర్ A4 సైజు బాండ్ 75 GSM పేపర్ మీదే మీరు ఈ అప్లికేషన్ ప్రింట్ తీయాలని చెప్పి మీరు అడగాల్సి ఉంటుంది. ఆ పేపర్తో తీసింది మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇక మీరు అప్లికేషన్ ఫీజు అనేది SC ST వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదనమాట. ఇక అదర్ ఎకనామికల్ వికర్ సెక్షన్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 50 రూపాయలు ఫీజు అనేది పే చేయాలి. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా బ్లూ కలర్లో కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా దానికి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ 50 రూపాయలు ఫీజు అనేది మీ డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా కూడా పే చేయొచ్చు అనమాట. చాలా జాగ్రత్తగా పే చేయండి. ఏదైతే మీకు రిసిప్ట్ వస్తుందో ఆ రిసిప్ట్ అనేది ఖచ్చితంగా అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి మీరు వాళ్ళకి పంపించాలన్నమాట. సో ఫ్రెండ్స్, హౌ టు అప్లై, ఇంకే విధంగా అప్లై చేయాలంటే ఇంగ్లీష్లో కానీ హిందీలో మాత్రమే ఫిలప్ చేయాలి. ఇక ఏ విధంగా ఫిలప్ చేసినా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఆల్ టెస్టిమోనియల్స్ కాపీస్ అటెస్టెడ్ గెజిటెడ్ ఆఫీసర్ ఆల్ సెల్ఫ్ అటెస్టెడ్. అంటే మీరు ఏవైతే అప్లికేషన్తో పాటు ఒక 10th క్లాస్ పెట్టినా, ఐటీ పెట్టినా, ఓబీసీ పెట్టినా, డేట్ ఆఫ్ బర్త్ పెట్టినా, అలాగే మీ ఆధార్ కార్డు అటాచ్ చేసినా సరే ఖచ్చితంగా ప్రతి దానికి కూడా మీ సంతకం ఉండాలన్నమాట. అంటే సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీకు మీరే ధృవీకరించినట్టు అనమాట. లేకపోతే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం అనమాట. గెజిటెడ్ ఆఫీసర్ సంతకం అంటే గెజిటెడ్ ఆఫీసర్ చేత చేయించాలి. ఆర్ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీకు మీరే ధృవీకరించడం అనమాట. అది మీకు మీరే సంతకం, ప్రతి సర్టిఫికేట్ మీద మీరే సంతకం పెట్టించుకొని అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, మనకి ఏదైతే షుడ్ హ్యావ్ బి సైన్ కంప్లీట్ అథారిటీ అండ్ షుడ్ హ్యావ్ అఫీషియల్ రౌండ్ సీల్ ద అపాయింట్మెంట్ సీల్ డ్యూటీ అఫిక్స్డ్ అన్ ఇట్ ద ప్లేస్ ఆఫ్ ప్రొవైడెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, మనకి ఏదైతే అపెండిక్స్ B, C, D అనేది ఇచ్చారో, అంటే క్యాష్లకు సంబంధించింది ఇచ్చారో, అది ఎవరైతే ధృవీకరిస్తున్నారో అంటే దానికి సంబంధించిన అథారిటీతో మీరు చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా రౌండ్ సీల్ వేయించాలన్నమాట. లేకపోతే అది చెల్లుబాటు కాదు అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అనేది ఇక్కడ రాయాలి. ఇక కేటగిరీ అన్రిజర్వ్డ్ SC ST OBC ఎకనామికల్ వికర్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ కేటగిరీ అనేది ఖచ్చితంగా మీరు అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. వెయిటేజ్ పర్సంటేజ్ ఇన్ ఎసెంటల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మీరు ఏ క్వాలిఫికేషన్ మనం అప్లై చేస్తున్నారో అది కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా అంటే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ది రిపోర్టింగ్ టైం, అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ రిపోర్టింగ్ టైంలో కాల్ లెటర్, అంటే మనకు వాళ్ళు పంపించే కాల్ లెటర్, ఆధార్ కార్డు కానీ లేకపోతే ఎనీ అదర్ ఫోటో ఐడి, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంకా మీకు దానికి సంబంధించిన డొమెషియల్ నేటివిటీ, ఇంక ఇటువంటి సర్టిఫికేట్లు, ఇన్ కేస్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ NXL 1 ప్రకారం మాత్రమే ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ సదరన్ రిలీజియన్, అంటే మనకి ఈ రిలీజియన్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, గోవా అండ్ పాండిచ్చేరి చూసుకుంటే 157 హైట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. మనకి చెస్ట్ అనేది 75 సెంటీమీటర్స్ ఉండాలి. అన్ఎక్స్పెండెడ్ బై ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్, అంటే మనం చెస్ట్ మామూలు ఉంచినప్పుడు ఉన్నదానికన్నా ఎక్స్పెండ్ చేసినప్పుడు ఖచ్చితంగా 5 సెంటీమీటర్స్ అనేది పెరగాలి. మినిమం హైట్ అనేది 50 కేజీలు ఉండాలి. 50 కేజీల కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. 50 కేజీలు ఉంటే మీరు నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారనమాట. అలాగే ఇంకా SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీకు సెకండ్ క్లాస్ ఫైర్ అంటే ట్రైన్ టికెట్స్ అనేది ఇస్తారు. సో ఫ్రెండ్స్, SC ST క్యాండిడేట్స్ ఎక్కడైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు రిటర్న్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే SC ST వాళ్ళకి ఫీజు అంటే ఎంత అయితే మీరు ట్రావెలింగ్ చేశారో, మీరు ప్రజెంట్ హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళారనుకోండి, చెన్నైలో ఎగ్జామ్ రాసిన తర్వాత సార్ ఇక్కడ మాకు హైదరాబాద్ నుంచి చెన్నై రావడానికి మాకు ఇంత ఖర్చు అయిందని చెప్పేసి మీరు ఏదైతే టికెట్స్ చూపిస్తారో దానికి 2 ఇంతలు అనమాట. అంటే మీరు వెళ్ళడానికి రావడానికి కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా కొన్ని గవర్నమెంట్ సంస్థలు అనేవి అందిస్తున్నాయి. ఖచ్చితంగా అది మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెండు అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.